ఓ క్రికెట్ మ్యాచ్లో ఎప్పుడైనా ఓ విన్నర్ ఓ లూజర్ ఉంటారు. బట్ ఈరోజు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్ మధ్య జరగబోతున్న WPL గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ ఆడబోతున్న ఢిల్లీ యూపీతో పాటు ముంబై తలరాతను కూడా డిసైడ్ చేయబోతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఎలిమినేటర్ చేరే ఛాన్స్ ఉంది, ఎవరికి హార్ట్ బ్రేక్ కాబోతుంది, పదండోలు కెద్దాం. ఎలిమినేటర్ చేరే జట్టేదో చూసే ముందు అసలు ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. నన్ను అడిగితే ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ యూపీకి లేనే లేదు. ఎందుకంటే యూపీతో కంపేర్ చేస్తే ఢిల్లీ సాలిడ్ స్ట్రాంగ్గా ఉంది. యూపీలో మెగ్లానింగ్, దీప్తి శర్మ, లిచ్ఫీల్డ్ తప్ప ఇంకెవ్వరూ ఫామ్లో లేరు. అయితే లాస్ట్ మ్యాచ్లో లిచ్ఫీల్డ్ కూడా ఆడలేదు. ఈ మ్యాచ్లో ఆడుతుందో లేదో కూడా తెలియదు. సో యూపీ బ్యాటింగ్ చాలా అంటే చాలా వీక్గా ఉంది. బౌలింగ్లో కూడా క్రాంతి గౌడ్, శిఖా పాండే, ఎక్సెల్ స్టోన్ పర్వాలేదన్నట్లు బౌలింగ్ చేస్తున్నా అది మ్యాచ్ గెలిపించడానికి సరిపోవట్లేదు. అదే ఇంకోవైపు ఢిల్లీ టీంని చూస్తే బ్యాటింగ్లో షెఫాలి వర్మ, లెజిల్లీ, లోరా వాల్వార్డ్, జెమిమా రోడ్రిగస్ నలుగురు సాలిడ్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళు కాకుండా లాస్ట్లో ఢిల్లీని దాదాపు గెలిపించేసిన నిక్కీ ప్రసాద్ కూడా మిడిల్ ఆర్డర్లో సేవియర్గా మారింది. ఇక వీళ్లకు తోడు మరియానా క్యాప్, శ్రీరాణా కూడా బెటర్ బ్యాటింగ్ చేయగలరు. బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా క్యాప్, శ్రీచరణి, నందిని శర్మ, షినెల్లే హెన్రీలతో స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది ఢిల్లీ దగ్గర. సో ఏ రకంగా చూసుకున్నా బ్యాటింగ్, బౌలింగ్ అన్నింట్లో ఢిల్లీ యూపీ కంటే ఎన్నో రెట్లు బలంగా ఉంది. దానికి తోడు ఈ మ్యాచ్ జరుగుతున్న వడోదరా స్టేడియం ఆల్రెడీ స్లో పిచ్, బౌలింగ్ సపోర్టింగ్ పిచ్. సో తక్కువ స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోవచ్చు, మంచి బౌలర్లు ఉంటాయి. అది ఢిల్లీ దగ్గర ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ ఢిల్లీ గెలవడం అండ్ ఎలిమినేటర్ చేరుకోవడం పక్కా అని నేనైతే అనుకుంటున్నా. అండ్ ముంబై ఇన్నేళ్లలో ఫస్ట్ టైం ఎలిమినేటర్ చేరకుండా టోర్నీ నుంచి అవుట్ అయిపోతుందని కూడా అనుకుంటున్నా. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక ఇప్పుడు ఎలిమినేటర్ చేరే సినారియో చూద్దాం. పాయింట్స్ టేబుల్లో 12 పాయింట్స్తో టాప్లో ఉన్న ఆర్సీబీ ఆల్రెడీ డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 4 ఏళ్ల WPL హిస్టరీలో ఫస్ట్ టైం ముంబైని మట్టి కనిపించి 10 పాయింట్స్తో గ్రాండ్గా ఎలిమినేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది గుజరాత్. ఇప్పుడు ఆ మిగిలిన రెండో స్పాట్ కోసం ఢిల్లీ, ముంబై, యూపీ మధ్య ఫైట్ జరుగుతుంది. టెక్నికల్గా యూపీకి కూడా ఛాన్స్ ఉందా, అది రియాలిటీలో మాత్రం లేదు. ఎందుకో కొంచెం సేపట్లో చెప్తా. బట్ అంతకంటే ముందు ఢిల్లీ, ముంబై గురించి చూద్దాం. నిజానికి ఢిల్లీతో ఫైట్కి దిగింది యూపీ అయినా యూపీ గెలిస్తే క్వాలిఫైర్ చేరేది మాత్రం ముంబై. ఎందుకంటే ఒకవేళ ఢిల్లీ గెలిస్తే 8 పాయింట్స్తో డైరెక్ట్గా ఎలిమినేటర్ చేరుకుంటుంది. కానీ యూపీ గెలిస్తే మాత్రం ముంబై ఎలిమినేటర్ చేరుతుంది. అదెలా అంటే ప్రస్తుతం యూపీ దగ్గర 4 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ మ్యాచ్ గెలిచిన 6 పాయింట్స్ మాత్రమే సంపాదించగలుగుతుంది యూపీ. అయితే ముంబై దగ్గర ఆల్రెడీ 6 పాయింట్స్ ఉండటంతో పాటు పాజిటివ్ నెట్ రన్ రేట్ ఉంది. బట్ యూపీ దగ్గర మాత్రం నెగిటివ్ నెట్ రన్ రేట్ ఉంది. సో యూపీ మ్యాచ్ గెలిచిన బెటర్ నెట్ రన్ రేట్ సపోర్ట్తో ముంబై క్వాలిఫై అవుతుంది. అందుకే ముంబై యూపీపై బెట్ వేసి కూర్చుంది. అయితే ఒకవేళ యూపీ ఢిల్లీని ఓడించడమే కాకుండా భారీ మార్జిన్తో ఓడిస్తే, అంటే సపోజ్ ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒకవేళ 200 రన్స్ చేస్తే ఆ టార్గెట్ని 1.5 ఓవర్స్లో చేసేయడం, లేదంటే ఢిల్లీని 50 రన్స్కి రిస్ట్రిక్ట్ చేసి ఆ టార్గెట్ని 4 ఓవర్స్లో చేసేయడం, ఇలాంటివి చేస్తే యూపీకి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ అది ఇంపాసిబుల్ కాబట్టి యూపీకి క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదు. సో ఈ కారణంగానే మ్యాచ్లో యూపీ తక్కువ స్కోర్ తేడాతోటి లేదా చివరి వరకు థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగి యూపీ గెలిచినా కూడా ఎలిమినేటర్కి మాత్రం ముంబై చేరుకుంటుంది. మరి చూడాలి ఎవరు గెలుస్తారో, ఎవరు ఎలిమినేటర్ చేరుకుంటారో అని. అయితే మీరేమనుకుంటున్నారు? ఎవరు ఎలిమినేటర్ చేరాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.